అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడడం చేతగాని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వైసీపీ హయాంలో కబ్జాలకు పాల్పడినట్లుగా ఇటీవల కాలంలో తనపై వస్తున్న వదంతులను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను కబ్జా చేసినట్లుగా పేర్కొంటున్న భూములు వంశపారంపర్యంగా దక్కాయని, అందుకు తగిన పత్రాలను ఆధారాలను బహిర్గతం చేశారు. తనపై బురద జల్లే ముందు పూర్తి విషయాలను తెలుసుకోవాలని సూచించారు. ఓ నేత వలె తాను అధికారాన్ని అడ్డం పెట్టుకుని పనికి రేటు కట్టడం ఎన్నడూ చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసిన నేతలు నేడు తనపై దుష్ప్రచారాలకు పాల్పడుతూ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జా అనమంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. కారణం ఏంటంటేనయ్యా, బురద పందిలో తిరిగి ఆ పంది ఎదురొచ్చిందనుకో పక్కకు తప్పుకుంటామండి, లేదనుకో అది ఈదులు ఇస్తుంది, అది అంతా పైన పడుతుంది. ఈ కర్మ దేనికి రా అని అటు పక్కనో దాన్ని వెనకనో పోయి నిలబడతారు. అది ఎదలు కొట్టకుండా వెళ్ళిపోద్దిలే మన మీద, అది ఎవరి మీద ఇదిలిందో వాడు గడుక్కుంటాడులే. అది అధికారుల పరిస్థితి. ఈరోజు అదే అధికారుల పరిస్థితి. మేము ఎవరు వాళ్ళని తప్పు పట్ల ఇరిగేషన్ సైట్లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది? దానికి తమాషా ఏంద్రా అంటే వాడి పిల్లలందరికీ నమస్కారం. ఈరోజు ఆనం వారి ఇంటి తరఫున ఒక సభ్యుడిగా రూరల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మా రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు బరితెగింపు, స్థలాలను కబ్జా చేస్తున్నారు, నిద్ర మేల్కొన్నటువంటి అధికారులు, ఇటువంటి రకరకాల శీర్షికలతో పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోనూ వార్తలు రావటం చూసాము. మరి ఏ ఛానల్ కూడా, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ కావచ్చు, ఒక విషయం చర్చలోకి వచ్చినప్పుడు ఎవరైనా దానిని ప్రేరేపించిన తరువాత పాత్రికేయులుగా దానిలోని వాస్తవం ఎంత, అవతల వ్యక్తిని కూడా అడిగి సమాచారం తీసుకొని తర్వాత మీకు ఏ పద్ధతిలో మీకు ఏది ధర్మం అనిపిస్తే వాటిల్ని మీరు విశ్లేషించి పత్రికలు రాసేటటువంటిది నాకు తెలిసినంత వరకు అలవాటు. ఎందుకంటే జర్నలిజం అనే దానికి ఒక క్రెడిబిలిటీ అండి. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అరచేతిలోనే వైకుంఠం అనేటటువంటి సెల్ ఫోన్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఏదైనా ఒక సంచలన వార్త అన్నట్లుగా ప్రాముఖ్యతలోకి వచ్చినట్లయితే ఆ వార్తాహారంలో ప్రతి ఒక్కరు కూడా దానిని చదవటం జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమంలో పాత్రికేయుల బాధ్యత ఈరోజు నేను కొత్తగా చెప్పేటటువంటి పరిస్థితి కాదు. రైస్ మిల్లులో పెట్టలా, అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం చెప్పలా. కానీ ఆ వీడియోలు, ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు.
ఎందుకంటే ఆర్టీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. సార్ ఇదిగోండి పాత గోడలు, ఇప్పటికే కావు, అవి ఒక రకమైన ఇటుకలు, 1946-47లో కట్టిన ఆ ఇటుకలు ఎంతో సన్నంగా ఎంత పొడుగులు ఉంటాయి. ఇవ్వండి తెల్లసొన్నం. ఈరోజు అన్యాక్రాంతం అవుతుందేమోనని చెప్పి అదే మిల్లు మీద కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి కాంపౌండ్ వాల్ చేసి ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కడతా ఉన్నాం, మీరు కావాలంటే 2 నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం. అంత దూరం ఆయన నిలవల. వద్దయ్యా మీకు ఆడే ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసుకురండి చూస్తాను. ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడమనో జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమనో నేను ఎవరిని పిలవాలా, అవసరంలా. మా అన్న రావాల్సిన అవసరంలా. ఇది అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకునేదానికి తమ్ముళ్ళు మేము దేనికి రా నాయన, అవసరమే లేదు. అతను నిజాయితీగా మాది, 75 సంవత్సరాల రైస్ మిల్లు మాది, సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద చాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం, ఇబ్బందిలా. ఈ వీడియో అందరినీ చూడండి, బిఆర్ నాయుడు గారితో సహా. ఎందుకంటే మా రాజేష్కి తెలియలా, ఏదో గబక్క చెప్పేసినట్టున్నాడు, ఇవన్నీ చూపిస్తాడు. నాకే నవ్వు వస్తుండింది. ఇదిగో కాలవా, ఇదిగో ఇది, నా కాడికి రా నేను చూపిస్తా. ఎక్కడ రోజుకి 30 టిప్పర్లు వేసుకొని ఇసుక పొట్టేపాళ్ళంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తారు. ఐరన్ ఆయన నీకు కొట్టుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయా కొండ వెనక, నేనే తీసుకెళ్తా మిమ్మల్ని పుట. ఏ గతి పట్టించారో ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు దీ రాజేషా, వీడియోది. నేనున్నా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్లు కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు ఆ కట్టుకునే వాళ్ళు పైనుంచి తూన కొడుకులు వచ్చినారా డబ్బు బారేంటి వాళ్ళ దగ్గర ఊస్తా ఉంటే ఊసేది చూసుకొని డబ్బు ఇష్టపోయా. మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కబ్జాదారులు అనేది, మీరు అనేది మమ్మల్ని. చెప్పండి నాకు సమాధానం. ఇది ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ ఇన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇల్లా, ఇంకొక టైంలో ఇల్లా. నోడా వాళ్ళని పంపిస్తా, కాలువలు పగల కొడతా, ఆస్తులు పాపం వాళ్ళెవరో వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్ర టెండలో వాళ్ళు నీళ్ళపడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి అక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? రాయి రాజేషా, ఇది రాయబా నువ్వు. నేనున్నాను, సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వాలు ఎవరో 3, నీకు ప్రతి వారం ఒకటి చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనేదో ఇటు వచ్చి అటు పోయేవాడిని. గెలికినారు కాబట్టి అందరినీ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోబాకండి అని చెప్పారు గతంలో. నేను అంతకు ముందే చెప్పున్నా, చూపిస్తా మీకు ఒక లేఅవుట్ సగం సగం బేసిస్లో ఉన్నట్టుంది. అయ్యలకి చూపిస్తా మీకు, అది చూడండి. కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలే. ఎవరిని ఎవరు విమర్శిస్తారు అయ్యా చెప్పండి. మిగతా శిస్తులు అవి ఎప్పుడైతే మా తాతగారు కట్టి అయ్యా ఫైల్లో నుంచి తీస్తుంటే ముక్కలు ముక్కలుగా రాలిపోతా ఉండే. ఉన్నంతలో ఉన్న కాడికి 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో సహా
వాటికి నాలా అని వసూలు చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో చేసేది. మా అమ్మ పేరు మీద ఇదిగోండి ఆన వెంకటరమణమ్మ గారు, వెంకటకృష్ణ రైస్ మిల్లు. ఎప్పుడు సార్ ఇది? 97, 96. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చే నెంబర్లతో మున్సిపల్ ట్యాక్సులు 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్సులు కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా. ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఇవ్వమన్నాను. ఎప్పుడైతే మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నామో దాని అర్థం ఏంటండి? వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది సైట్. సింపుల్ లాజిక్. ఇక దీంట్లో నేను కొత్తగా కబ్జా చేయాల్సిన అవసరం ఏంటి? ఇదిగోండి 2002లో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది. నాకు వీలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి 50 సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని ఆనవ విజయకుమార్ రెడ్డి, ఆనవ జయకుమార్ రెడ్డి, రామనారాయణ అన్న కొడుకు, వివేక్ అన్న కొడుకు ఆశపడ్డాను. ఇంకా ఏ సాక్ష్యాలు ఉన్నాయి నీ కాదంటారా? ఇది మాది కాదు అని చెప్పేదానికి ఒక్క సాక్ష్యం నన్ను మా మీద నింద వేసిన వాడి దగ్గర ఉంటే చూపిమని అడుగుతున్నా. నేను 46 నుంచి చూపించా, ఇంతకంటే నేను చూపిబడా. మన ఆర్డీఓ గారు వచ్చారు, అధికారులది తప్పులే, ఎవరో పిటిషన్ పెడతారు, ఏంటని విచారణకు వస్తారు. పెట్టండి, వస్తే పంపించిన వాడు ఎదవ కావచ్చు, అసలు ఆ ఎదవ చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి వస్తారు అధికారులు. వాళ్ళ మీద మేము కోపడం లేదు, తప్పు లేదు. అందుకే సలక్షణంగా ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి స్వయంగా నేనే, మా జయకుమార్ రెడ్డి ఉన్నాడు, వివేకన్న బిడ్డలు ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఉన్నాడు, రామనారాయణ రెడ్డి బిడ్డలు ఉన్నారు, ఎవరులా నేనే విజయ చూస్తాడు. అలవాటది. ఇప్పుడు కూడా కూర్చొని ఉండేది ఒక్క విజయనే, అందరు ఉన్నారు నెల్లూరులో కూర్చొని ఉండేది విజయ. విజయ్ కుమార్ రెడ్డి చూస్తాడు ఆ ఇంటి పనులు. అలవాటు పడిపోయాం మేము. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. జాయింట్ కలెక్టర్ గారు, సార్ మా దగ్గర అవసరం లేదు, ఆర్డీఓ గారి దగ్గర ఇవ్వమన్నారు. బంగారం ఇస్తాను. ఆర్డీఓ గారి దగ్గరికి మా దగ్గర ఉన్నటువంటివి ఇవి, ఇంకా వేరేవి కూడా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తీమన్నా బయటికి, దీన్ని అవి కూడా ఇద్దాం. ఎందుకంటే వేల పట్టాలు ఉన్న అన్నలు ఎమ్మెల్యేలుగా ఉండి ఇచ్చిన సందర్భం మా ఇంట్లో ఉంది. ఏం ప్రభాకరయ్య?